హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. సో ఈరోజు క్లాస్లో మనం ఏ నెంబర్ యొక్క స్క్వేర్నైనా 2 to 3 సెకండ్స్లో మనం ఏ విధంగా ఫైండ్ చేయాలో చూద్దాం. సపోజ్ మనం ఈ స్క్వేర్స్ కట్టాలంటే ఏమీ లేదండి, 2 డిజిట్ అయినా 3 డిజిట్ అయినా వాట్ ఎవర్ మేబీ, జస్ట్ మనకి 1 to 9 స్క్వేర్స్ తెలిస్తే చాలు. ఆల్రెడీ ఇక్కడ నేను రాసి ఉంచాను, మీ అందరికి తెలిసే ఉంటాయి. సో 1 to 9 స్క్వేర్స్ మన మైండ్లో ఉంటే ఏ నెంబర్ స్క్వేర్ అయినా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అయితే నా సజెషన్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ 1 to 30 స్క్వేర్స్ మాత్రం మీరు అందరూ కూడా కొంచెం మైండ్లో పెట్టుకోగలిగితే మన క్యాలిక్యులేషన్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 23 హోల్ స్క్వేర్. చాలా సింపుల్ అండి మన స్క్వేర్ కట్టడం. ఏమీ లేదండి, మనకి 23 హోల్ స్క్వేర్ కావాలంటే సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఎంతండి, 2. కాబట్టి మీరు 2ని స్క్వేర్ చేయండి. ఆ స్క్వేర్ చేయగా వచ్చిన వాల్యూని మీరు ఇప్పుడు 2 డిజిట్ నెంబర్గానే రాయాలి. కాబట్టి 2 స్క్వేర్ ఎంతండి, 4. కానీ నేను 2 డిజిట్ నెంబర్గా రాయాలంటే ఏం రాస్తానండి, 04. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఇస్ ద నెంబర్ ఇయర్, 3. సో 3ని కూడా స్క్వేర్ చేయండి, దాన్ని కూడా మీరు 2 డిజిట్ నెంబర్గానే రాయండి. వాట్ ఇస్ ద 3 స్క్వేర్, 9. కానీ నేను 09గా రాశాను. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి, మీరు స్క్వేర్స్ కట్టేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన నెంబర్ని నేను సపరేట్ చేశాను. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి డిజిట్ ఒక సింగిల్ డిజిట్ ఉంటే దాన్ని స్క్వేర్ చేయగా వచ్చిన దాన్ని డబల్ డిజిట్గా రాయాలి. ఒకవేళ మన దగ్గర ఇక్కడ డబల్ డిజిట్ ఉంటే స్క్వేర్ చేయగా వచ్చిన దాన్ని 4 డిజిట్గా రాయాలి. అంటే అక్కడ మనకి ఎంతైతే నెంబర్ ఉందో దానికి రెట్టింపు నెంబర్గా మనం స్క్వేర్ చేసి వచ్చిన దాన్ని ఖచ్చితంగా రాయాలి. కాబట్టి ఇక్కడ నాకు సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 09, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 04గా రాశాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మీరు ఈ నెంబర్ని సపరేట్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత సపరేట్ చేశారో చూడండి. ఇక్కడ నేను ఏం చేశానండి, 3ని కేవలం 1 డిజిట్ తర్వాత సపరేట్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఒక ప్లేస్ని వదులుతున్నాను. సో 1 ప్లేస్ నేను లీవ్ చేస్తున్నాను. క్లియర్? సో మరి ఒక్కసారి రిపీట్ చేస్తున్నానండి, మీకు ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత మీరు నెంబర్ని సపరేట్ చేస్తున్నారో కిందన అన్ని ప్లేసులను మీరు వదలాలి. సో నేను ఒక డిజిట్ తర్వాత సపరేట్ చేశాను కాబట్టి ఒక ప్లేస్ లీవ్ చేశాను. సో నెక్స్ట్ ఏమీ లేదండి, జస్ట్ మల్టిప్లికేషన్. 2 into 3, 2 3s 6, 6 2s 12, 2 3s 6, 6 2s 12. సో ఆ 12 నేను యాస్టేజ్గా వేసానండి. సో మొత్తాన్ని నేను యాడ్ చేస్తే 9, 0 plus 2, 2, 4 plus 1, 5. కాబట్టి వాట్ ఇస్ ద 23 హోల్ స్క్వేర్, 529. చూసారండి ఎంత సింపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మరొకటి చూద్దామండి. నేను 112 హోల్ స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ 112 హోల్ స్క్వేర్ నేను 2 వేస్గా 2 విధాలుగా డిఫరెంట్ వేలో చేస్తాను. ఏంటో చూద్దాం. మనకి యాస్టేజ్గా చెప్పినటువంటి ప్రీవియస్ కేసులో ఏం చెప్పుకున్నామండి, మీకు ఇచ్చిన నెంబర్ని కుడివైపు నుంచి ఒక డిజిట్ తర్వాత సపరేట్ చేయాలి. సో నేను 112ని సపరేట్ చేశాను. అంటే నాకు ఒక 2 అనేది ఒక నెంబరు, సో 11 అనేది ఒక నెంబరు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలండి, స్క్వేర్ చేయమని చెప్పాను. 11 స్క్వేర్ 121. కానీ నేను ఏం చెప్పాను, డబల్ ద డిజిట్గా రాయాలి. అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 4 డిజిట్గా రాయాలంటే మనం ఏం చేయాలండి, 0 యాడ్ చేసి 121 కింద రాయాలి. కాబట్టి 0121. క్లియర్ అండి? సో నెక్స్ట్ వన్, నేను 2 స్క్వేర్ చేయాలి. సో 2 స్క్వేర్ ఎంతండి, 4. దీన్ని కూడా 2 డిజిట్గా రాయాలి కాబట్టి 04. సో నెక్స్ట్ ఈ రైట్ సైడ్ నుంచి మనం ఎన్ని డిజిట్స్ని అయితే తర్వాత సపరేట్ చేసామో అన్ని ప్లేసులు కింద లీవ్ చేయమన్నాను. కాబట్టి నేను ఇక్కడ 1 ప్లేస్ని సపరేట్ చేశాను కాబట్టి నేను ఒక ప్లేస్ని లీవ్ చేశాను. ఒక డిజిట్ తీసుకున్నాను కాబట్టి ఒక ప్లేస్ని లీవ్ చేశానండి. నెక్స్ట్ వన్, సింపుల్ మల్టిప్లికేషన్. 11 2s 22, 22 2s 44. సో ఇప్పుడు యాడ్ చేస్తే మన ఆన్సర్ 4 4 5. సో 12544. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. మరి నెక్స్ట్ వే ఏంటో చూద్దాం. సేమ్ నేను 112 నెంబర్నే డిజిట్స్ని సపరేట్ చేస్తున్నానండి. రైట్ సైడ్ నుంచి నేను 2 డిజిట్స్ తర్వాత నేను సపరేట్ చేశాను. నేను ఏం చేశానండి, 2 డిజిట్స్ తర్వాత ఇప్పుడు సపరేట్ చేశాను. కాబట్టి ఇప్పుడు 1 స్క్వేర్ 01, 12 స్క్వేర్ 144. కానీ నేను 4 డిజిట్గా రాయాలి కాబట్టి 0144. క్లియర్ అండి?
ఇప్పుడు ఎందుకు చేశానో మీకు అర్థమవుతుంది. మీరు గమనించారు లేదో, నేను రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత సపరేట్ చేశానో అన్ని ప్లేస్ని కింద వదలమన్నాను, లీవ్ చేయమన్నాను. ఇక్కడ నేను సింగిల్ డిజిట్ కాబట్టి 1 ప్లేస్ లీవ్ చేశానండి. ఇక్కడ నేను 2 డిజిట్స్ తర్వాత లీవ్ చేశాను కాబట్టి కింద ఎన్ని ప్లేస్లు లీవ్ చేయాలండి? 2 ప్లేసెస్ లీవ్ చేయాలి. సో 2 ప్లేసెస్ లీవ్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ యాజ్ టీజ్ ప్రాసెస్ అయ్యానండి. 1 12 12, 12 2 24. సో యాడ్ చేయడమే. సో 4 4 5 2 1. కాబట్టి వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 12544. మీరు గమనించారు లేదో, నేను ఒకే నెంబర్ని తీసుకొని ఒక దాంట్లో సింగిల్ డిజిట్ గా సపరేట్ చేశాను, మరొక దాంట్లో 2 డిజిట్ గా సపరేట్ చేశాను. అంటే నాకు ఏ విధంగా చేసినా నా ఆన్సర్ ఎలాగ వచ్చిందండి? ఈక్వల్ గా వచ్చింది. మరి ఏంటి సార్ ఒకే ఆన్సర్ వచ్చినప్పుడు ఎందుకు సార్ 2 వేస్ లో చేశారని మీకు డౌట్ వస్తుంది. ఎందుకు చేశాను అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ మనం ఇలా చేస్తున్నానికి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి క్లాస్లో మనం ట్రిక్ చెప్తున్నప్పుడే దానికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ ని కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ట్రిక్ మర్చిపోవచ్చు, కానీ బేసిక్ కాన్సెప్ట్ ని మీరు మైండ్ లో పెట్టుకోగలిగితే ఆ బేసిక్ నుంచే ట్రిక్ అనేది వస్తుందని మీరు తెలుసుకోగలుగుతారు. ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో మనకు తెలిసినటువంటి ఒక ఫార్ములా అండి, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న ఫార్ములా నుంచే ఈ ట్రిక్ అనేది వచ్చింది. ఏంటా ఫార్ములా? a+b² = a² + 2ab + b². కేవలం ఈ ఒక్క ఫార్ములాని బేస్ చేసుకొని ఈ ట్రిక్ వాడడం జరిగింది. ఎలా అంటారు చూద్దాం ఒకసారి. సార్ మనకి ఇక్కడ a² ఇక్కడే ఉందండి, b² ఇంకా 2ab. చూడండి, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే a² + 2ab + b² = a+b² ఫార్ములా కదా అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించారు లేదో, మనకు తెలిసినటువంటి a+b² ఫార్ములానే a² 2² 4, b² 3² 9, 2ab 2 × 3 × 2 12. క్లియర్? కాబట్టి a+b² ఫార్ములానే మనం ఇక్కడ ట్రిక్కీగా వాడుతున్నాం. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటనేది మీకు తెలిసింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్స్ నేను 1 స్టెప్లో వేస్తానండి. 1 స్టెప్లో వేస్తాను, ఎలాగో చూద్దాం. సో 1 స్టెప్లో వేసినప్పుడు ఎలా చేస్తాము? ఏమీ లేదండి, సింపుల్. మనకు తెలుసు కదా ఎక్కడి నుంచి వచ్చింది బేసిక్ కాన్సెప్ట్. a+b² ఫార్ములా నుంచి వచ్చింది. అంటే 3 స్టెప్స్, a² 2ab b². కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్స్ ఏ నెంబర్ అయినా స్క్వేర్ కట్టాలంటే నేను చేసే మొదటి పని ఏంటండి? 3 స్టెప్స్ వేసుకుంటాను. క్లియర్? సో వాట్ ఇస్ ద a²? 2² ఎంతండి? 4 or 04. వాట్ ఇస్ ద b² 9 or 09. 2ab 2 3 6, 6 2 12. క్లియర్? కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక డిజిట్ ని సింగిల్ డిజిట్ గా సపరేట్ చేశాను. అంటే ఏంటండి, ఇక్కడ మనం తీసుకున్నటువంటి 3 పార్ట్స్ లో కూడా సింగిల్ డిజిట్స్ మాత్రమే ఉంచుకొని రిమైనింగ్ నెంబర్ ని క్యారీ చేయాలి ముందుకి. అంటే ఇక్కడ చూద్దాం, 09 లో నేను 9 ఉంచుకున్నాను. 0 క్యారీ ఫార్వర్డ్ చేసినా చేయకపోయినా ఒకే వాల్యూ వస్తుంది. కాబట్టి నేను 9, ఎందుకంటే 0 + 12 ఎంతండి? 12. క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ విషయానికి వద్దాం. ఇక్కడ నాకు ఎంత ఉందండి? 12 ఉంది. కానీ మనం ఏం చెప్పుకున్నాం? సింగిల్ డిజిట్ గానే ఉంచుకొని రిమైనింగ్ నెంబర్ ని క్యారీ చేయాలి. కాబట్టి నేను 2 మాత్రమే ఉంచుకొని రిమైనింగ్ డిజిట్ ఎంత ఉందండి? 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేశాను. ఎప్పుడైతే 1 ఇక్కడ నేను క్యారీ ఫార్వర్డ్ చేశానో 4 + 1 ఎంత అవుతుందండి? 5. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. చూసారా, ఒక్క స్టెప్ లో అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా ఈ ప్రాబ్లమ్స్ ను కూడా నేను సింగిల్ స్టెప్ లో చేసి చూపిస్తాను మీకు. సో దీన్ని కూడా మనం 3 స్టెప్స్ గా వేసుకుంటున్నామండి. సో 3 స్టెప్స్ గా వేసుకుంటున్నాను. సో 11² ఎంతండి? 121. 2² ఎంతండి? 04. 11 2 22, 22 2 44. క్లియర్? ఇక్కడ కూడా వేస్తున్నానండి. 1² ఎంతండి? 01. 12² ఎంతండి? 144. 1 12 12, 12 2 24. క్లియర్? కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి. ఇక్కడ నేను సింగిల్ డిజిట్ తో సపరేట్ చేశాను. అంటే నేను ఏం చేయాలండి? సింగిల్ డిజిట్ ని మాత్రం ఉంచుకొని రిమైనింగ్ డిజిట్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందండి? 4. 0 క్యారీ ఫార్వర్డ్ అయినా అవ్వకపోయినా ఒకటే. నెక్స్ట్ మనకి విషయానికి వచ్చేసరికి 44. 44 లో 4 ఉండి 4 ఏమవుద్దండి? రిమైనింగ్ 4
క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రిమైనింగ్ 4 క్యారీ ఫార్వర్డ్ అయితే 121 కి 4 కలిపితే ఎంతండి 125. ఇప్పుడు ఇక్కడ విషయానికి వద్దాం. ఇక్కడ నేను ఎన్ని డిజిట్స్ తర్వాత సపరేట్ చేశానండి 2 డిజిట్స్ తర్వాత సపరేట్ చేశాను. అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ నేను 2 డిజిట్స్ ను ఉంచుకొని రిమైనింగ్ వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో ఇక్కడ నాకు 144 ఉంది. అంటే నేను ఎన్ని డిజిట్స్ ఉంచుకోవాలండి 2 డిజిట్స్ ను ఉంచుకొని సో రిమైనింగ్ డిజిట్ ఏం చేయాలండి నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ డిజిట్ 1. సో 1 నేను ఏం చేయాలండి క్యారీ చేయాలి. సో 1 ఎప్పుడైతే నేను క్యారీ ఫార్వర్డ్ చేశానో 24 + 1 ఎంత అవుతుందండి 25. మరి ఇక్కడ కూడా ఎన్ని డిజిట్స్ ఉండాలండి 2 డిజిట్స్ ఉండాలి. 25 అనేది 2 డిజిట్సే సరిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉండింది 1. కాబట్టి వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 12544. సో మీరు గమనించారో లేదో నేను ప్రతి ప్రాబ్లంని ఇంతలా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అంటే మీకు ప్రాబ్లంలో ఉన్న డిఫికల్టీని మీరు అర్థం చేసుకొని ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఇబ్బంది లేకుండా సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ నేను 2 స్టెప్పుల్ని డిఫరెంట్ గా చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. 316 హోల్ స్క్వేర్ చూద్దాం. సపోజ్ దీన్ని నేను సపరేట్ చేస్తే 6 ని ఒక డిజిట్ గా 31 ని సపరేట్ చేస్తే ఇక్కడ మీరు గమనించలేదు 31 హోల్ స్క్వేర్ అనేది కొంచెం మీరు ఇబ్బంది పడతారు. అందుకనే నేను ప్రీవియస్ ప్రాబ్లం లో ఒక ప్రాబ్లం ని 2 వేస్ కంటే సింగిల్ డిజిట్ గా సపరేట్ చేసింది 2 డిజిట్ గా సపరేట్ చేసింది ఎందుకు చెప్పానో మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 31 హోల్ స్క్వేర్ అనేది నాకు ఏమవుతుందండి కొంచెం బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది, నాకు ఇంకా కష్టం అవుతుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నాను 16 ని సపరేట్ చేస్తున్నాను 3 ని సపరేట్ చేస్తున్నాను. క్లియర్? ఇంకేముందండి సింపుల్, మనం ఈజీగా 1 స్టెప్ ఆన్సర్. ఎన్నండి 3 స్టెప్స్. వాట్ ఇస్ ద 3 స్క్వేర్ 09. 16 స్క్వేర్ మనందరికి తెలిసిందే. సో 256. సో 3 16s 48. 48 2s 96. సో ఇక్కడ మనం ఎప్పుడైతే 2 డిజిట్స్ తర్వాత నేను సపరేట్ చేశానో ఖచ్చితంగా ఎవ్రీ పార్ట్ లో ఎన్ని డిజిట్ ఉంచుకోవాలండి నేను 2 డిజిట్స్ ఉంచుకొని రిమైనింగ్ వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను 56 ఉంచుకొని దేని క్యారీ ఫార్వర్డ్ చేస్తానండి 2 ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. కాబట్టి 56 2 ఇక్కడికి వెళ్తే 96 + 2 ఎంత అవుతుందండి 98. సో 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ఉంది. నెక్స్ట్ 9. కాబట్టి వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 99856. చూసారా ఎంత సింపుల్. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వద్దాం. 407. ఎప్పుడైనా ఇచ్చిన నెంబర్ లో మిడిల్ లో 0 ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చండి. సేమ్ టు సేమ్ 47 గా తీసుకున్న తప్పులేదు, 407 గా తీసుకున్న తప్పులేదు. నేను సింపుల్ గా 407 తీసుకుంటా, ఈజీగా అయిపోతుంది కదా క్యాల్కులేషన్. సో వాట్ ఇస్ ద 4 స్క్వేర్ 16. వాట్ ఇస్ ద 7 స్క్వేర్ 49. అవునా? ఇక్కడ ఏం రాయాలండి 07 అంటే 4 డిజిట్స్ గా రాయాలి. కాబట్టి 0049. క్లియర్? సో నెక్స్ట్ వన్ 4 7s 28. 28 2s 56. కానీ ఇక్కడ మనం 2 డిజిట్స్ తర్వాత నేను సపరేట్ చేశాను కాబట్టి ఎవ్రీ పేర్ లో 2 డిజిట్స్ ఉంచుకోవాలి. కానీ ఇక్కడ 2 డిజిట్స్ అంటే ఎంత అండి 49. సో 2 zeros ని క్యారీ ఫార్వర్డ్ చేసినా చేయకపోయినా ఒకటే. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 56 2 డిజిట్స్ సరిపోయి. నెక్స్ట్ 16. కాబట్టి డైరెక్ట్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 15649 ఇస్ యువర్ ఆన్సర్. సో చూసారండి స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ఎంత ఈజీగా మనం ఫైండ్ చేస్తున్నామో. సో మీకు స్క్వేర్స్ కు సంబంధించినటువంటి ప్రతి కాన్సెప్ట్ ని క్షుణ్ణంగా నేర్చుకోండి. నేను ప్రతి డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ని ఇక్కడ టచ్ చేస్తున్నాను. కేవలం ఒక ఈజీ ప్రాబ్లమ్నే కాకుండా ఒక డిఫికల్టీ ప్రాబ్లమ్ ని కూడా మనం ఫేస్ చేస్తే ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో నేను దాన్ని కూడా ఇక్కడ టచ్ చేయడం జరుగుతుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ లో ముఖ్యంగా బ్యాంకింగ్ సింప్లికేషన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ ఎలిగేషన్ ప్రాబ్లం లో మనం ఈ యొక్క స్క్వేర్స్ కాన్సెప్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి 564 హోల్ స్క్వేర్ ఫైండ్ చేద్దామండి. చూడండి ఇక్కడ 564 హోల్ స్క్వేర్ ఫైండ్ చేయాలంటే మనం ఒక సింగిల్ డిజిట్ గా సపరేట్ చేస్తే మనకి ఏమవుతుందండి 56 4 అవుతుంది. అంటే ఈ 56 హోల్ స్క్వేర్ ఫైండ్ చేయడం అనేది మనకు కొంచెం డిఫికల్టీ. లేదు అలా కాకుండా మనం 564 నే 64 గా మనం సపరేట్ చేసాం అనుకోండి, అప్పుడు 64 స్క్వేర్ కూడా కొద్దిగా డిఫికల్టే కదా. సో ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మనకి 56 64 గా సపరేట్ చేసుకుని ఈ ప్రాసెస్ లో చేసుకున్నా తప్పలేదు. కానీ మనకి 64 స్క్వేర్ 56 స్క్వేర్ కట్టాలంటే మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోతుంది మనకి. ఈ డిఫికల్టీని ఓవర్కమ్ చేయడం కోసం మీకు నెక్స్ట్ ఒక మంచి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
ఈ కాన్సెప్ట్ కోసం అని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నెక్స్ట్ కాన్సెప్ట్ విషయంలో. సో 34 అని ఒక నెంబర్ తీసుకున్నాను. సో జనరల్ గా మనకి ప్రాసెస్ లో 3² 4² 2ab చేసి చేయొచ్చు. అయితే కొన్ని డిఫికల్టీ ఇప్పుడు 564 865 ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏమీ లేదండి, ఇప్పుడు ఈ 34 ఉంది కదా, ఎప్పుడైనా ఈ 34ని ఒక నియరెస్ట్ జీరో వాల్యూకి ఉండేలా చూసుకుందాం. ఇప్పుడు నియరెస్ట్ జీరో వాల్యూ కింద సెన్స్ మీన్స్ అంటే ఇప్పుడు 34 అనేది ఏమవుతుందండి, సో 30 అనే ఒక నెంబర్కి దగ్గరగా ఉంది అవునా. అంటే 30తో నేను కంపేర్ చేస్తే దీని వాల్యూ ఎంత ఎక్కువండి, సో 4 ఎక్కువ. సో ఎప్పుడైతే ఈ 30తో నేను కంపేర్ చేసినప్పుడు నాకు 4 వాల్యూ ఎక్కువ, సో నేను ఏం చేస్తున్నానంటే ఒక 4 అనేది ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి 30తో, సో నేను -4 + 4 చేస్తున్నాను. అంటే దాని అర్థం ఏం లేదండి, ఈ 34 అనే నెంబర్కి -4 యాడ్ చేయండి, ఈ 34 అనే నెంబర్కి 4 కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తా చూద్దాం. సో 34 - 4 ఎంత అవుతుందండి, నాకు 30. నేను డైరెక్ట్గా వేసానండి. అలాగే 34 + 4 ఎంత అవుతుందండి, 38. క్లియర్. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఇక్కడ మనకి 30 × 38 తీసుకునేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. దానికి ముందు ఇక్కడ మనకి ఎంతండి ఎక్స్ట్రా పార్ట్, ఇక్కడ 4 వచ్చింది కదా, ఈ 4ని మనం ఎప్పుడు కూడా స్క్వేర్ చేయాలి. వాట్ ఇస్ ద 4² 16. వాట్ ఇస్ ద 4² 16. ఇక్కడ మనం ఈ నెంబర్ని మనం సింగిల్ డిజిట్గా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం 10 వేసుకోవాలండి. ఒకవేళ ఇదే నెంబర్ మనం డబల్ డిజిట్గా తీసుకోవాలంటే ఇక్కడ 100 వేసుకోవాలి. ఇక్కడ నేను 10 ఎందుకు వేసుకున్నాను అనే కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. ఇక్కడ నాకు 30లో 1 0 ఉంది కాబట్టి ఇక్కడ నేను బేస్లో కూడా 10 వేసుకున్నాను. సో 10 ఎప్పుడైతే వేసుకున్నానో ఈ యొక్క 10లో ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ నేను సింగిల్ డిజిట్నే తీసుకోవాలి. సో రిమైనింగ్ 1 నాకు ఏమవుతుంది, క్యారీ అవుతుంది. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అవుతుందండి. నాకు 3 × 38. సో 3 × 38 ఎంతండి, 11416. సో ఎప్పుడైతే ఈ 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుందో, సో 1 యాడ్ చేస్తే 56 కాబట్టి 34² ఎంతండి, 1156. దట్ ఈస్ యువర్ ఆన్సర్. అయితే ఈ ట్రిక్ మనం వేయడం జరిగిందండి. కానీ ఈ ట్రిక్ ఎందుకు వచ్చిందో మనకు తెలిస్తే అసలు మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ ఇక్కడ నేను 10 వేసాను, ఏదో వేసేయాలి కాబట్టి వేసేసాను, లేదా ఇక్కడ 0s వచ్చాయి కాబట్టి 0 వేసాను, అది కాదండి. మనం లాస్ట్ క్లాస్లో ఈ బేస్ మెథడ్లో మల్టిప్లికేషన్ వీడియోస్ మీరు పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయండి. ఆ 2 వీడియోస్ మీరు ఒకసారి క్షుణ్ణంగా చూస్తే ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఒకసారి మీకు చిన్న బ్రీఫ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాకు 34² అంటే ఏంటండి, నాకు సో 34 × 34. సో నాకు ఈ 34 అనే నెంబరు ఏ బేస్కి దగ్గరలో ఉందండి, 30 అనే బేస్కి దగ్గరలో ఉంది. కానీ ఇక్కడ 30 అనేది ఎప్పుడు బేస్ అవ్వదండి. మన బేస్ ఎప్పుడు కూడా ఆల్రెడీ ఆ వీడియోస్ మీకు చూస్తే అర్థమవుద్ది, 10 100 1000 అంటే ఇలాంటి నెంబర్సే మనకి బేస్ అవుతాయి తప్ప ఇవి ఎప్పుడు బేస్ అవ్వవు. ఇవి ఏమవుతాయి అంటే వర్కింగ్ బేస్ అవుతాయి. ఆల్రెడీ వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఇవి ఏమవుతాయండి, వర్కింగ్ బేస్లు అవుతాయి. సో ఎప్పుడైతే ఈ వర్కింగ్ బేస్లు అవుతాయో మనం ఎప్పుడూ కూడా ఈ నెంబర్ని కంపేర్ చేసినప్పుడు వర్కింగ్ బేస్ తో కంపేర్ చేసుకుంటాం. బట్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఒరిజినల్ బేస్ తోటే చూసుకుంటాం వీటిని. క్లియర్. సో ఇప్పుడు 30తో నేను కంపేర్ చేస్తే 34 ఎక్కువ కాబట్టి +4, ఇక్కడ కూడా ఎక్కువ కాబట్టి +4. క్లియర్. ఆల్రెడీ మనం లాస్ట్ కాన్సెప్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, క్రాస్ కే యాడ్ చేయాలి. 34 + 4 ఎంతండి, 38. కానీ ఇది నా ఆన్సరా కాదు. ఎందుకండి, ఇక్కడ మనకి ఒరిజినల్ బేస్ 10 అయినా వర్కింగ్ బేస్ ఎంతండి, 30. అంటే ఈ వర్కింగ్ బేస్ ఒరిజినల్ బేస్ నుంచి ఎలా వచ్చింది, 10ని 3తో మల్టిపుల్ చేస్తే నాకు 30 వచ్చింది. కాబట్టి మీరు ఇలా క్రాస్ గా యాడ్ చేసిన నెంబర్ని కూడా ఏం చేయాలండి, 3తో మల్టిపుల్ చేయాలి. క్లియర్. నెక్స్ట్ ఎప్పుడైతే 38 3s ఎంత అవుతుందండి, మనకి 114 అవుతుంది. సో నాకు ఒరిజినల్ బేస్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసింది, ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తాయి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలండి, మల్టిపుల్ చేయాలి వీటిని. సో 4 4s 16. సో యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, నాకు 1156. క్లియర్. అంటే ఇక్కడ మీరు గమనించే లేదో 38 38 3 3 ఈ 10 10 క్యాన్సిల్. అంటే ఎప్పుడైనా సరే ఈ బేస్ మెథడ్నే మనం ఏం చేసాం, సింప్లిఫికేషన్ చేసి ఈ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ నేను 10 బేస్ గా తీసుకున్నాను కాబట్టి ఈ యొక్క డినామినేటర్ లో నేను 10 వేసాను.
క్లియర్. అలా కాక నేను 100 బేస్ గా తీసుకుంటే డినామినేటర్ లో 100 వేస్తూ ఇక్కడ 2 డిజిట్ ని తీసుకోవాలి. సో క్లియర్ అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. తో మీకు మరింత క్లారిటీ వస్తుందండి. సపోజ్ ఇక్కడ నాకు 564 హోల్ స్క్వేర్ నేను ఫైండ్ చేయాలి. సో 564 హోల్ స్క్వేర్ ఫైండ్ చేయాలంటే సో జనరల్ గా మనం ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab మెథడ్ లో ఎక్కువ అయిపోతుంది. సో అలాగని ఇక్కడ నేను 64 ని తగ్గించాను అనుకోండి, నాకు 500 దగ్గరకు వస్తుంది. కానీ మళ్ళీ 64 హోల్ స్క్వేర్ కట్టడం మనకు కష్టం కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, దీన్ని నా క్యాలిక్యులేషన్ కి ఈజీగా ఉండే పద్ధతి చూస్తున్నాను. సపోజ్ ఇక్కడ మీకు చాలా చాలా డౌట్లు వస్తాయి. ఆ డౌట్లన్నీ నేను క్విక్ గా ఇక్కడ వివరిస్తాను. సపోజ్ సార్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా, సో 564 కి మేము 4 తీసుకుంటాం సార్. సో 4 ఎక్కువ, సో 4 తక్కువ, సో మంచిదే, వెరీ గుడ్. సో తీస్తే ఎంతండి ఇది 560, ఇంకా ఇది 568, అవునా. ఇప్పుడు మీరు గమనించండి, ఈ 56 ఇంటూ 568 మల్టిప్లికేషన్ ఎంత కష్టం. దీనికి బదులు మీరు 564 ఇంటూ 564 చేసినా సరే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఆ డిఫికల్టీని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం నెంబర్ని కంపేర్ చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ 564 నేను 550తో నేను కానీ కంపేర్ చేసుకుంటే నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నానండి, 550తో నేను కంపేర్ చేస్తాను. ఇప్పుడు 550తో చూసినప్పుడు ఎంతండి డిఫరెన్స్, సో 14 డిఫరెన్స్. ఎప్పుడైతే నాకు 14 డిఫరెన్స్ నేను క్లియర్ గా ఏం చేస్తున్నానండి, సో +14 యాడ్ చేయాలి, -14 యాడ్ చేయాలి. క్లియర్. సో 564 లో +14 -14 చేస్తే సో 564 లో నుంచి 16 తీస్తే ఎంతండి 550 ఇంటూ యాడ్ చేస్తే 578. క్లియరా. సో నెక్స్ట్ వన్ తెలుసు కదండి, మనం స్క్వేర్ చేయాలి. వాట్ ఇస్ ద 14 స్క్వేర్ 196 బై, మరి ఇక్కడ బేస్ వేయాలి కదా. మీ ఇష్టం 10 వేసినా తప్పలేదు. సపోజ్ నేను 10 బేస్ వేసాను, మీకు డౌట్ క్లారిఫై చేయాలి. ఎప్పుడైతే 10 బేస్ వేసానో నేను ఇక్కడ ఏం చేయాలి, సింగిల్ డిజిట్ నే తీసుకోవాలి. రిమైనింగ్ 19 క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, బాగుంది. 0 క్యాన్సిల్ అయిన తర్వాత ఈ 55 ఇంటూ 578 మల్టిప్లికేషన్ మరీ డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎంత కష్టపడి చేసినా సరే మనకు ప్రాబ్లం ఏమి అక్కడ ఈజీగా అవ్వలే. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, బేసిక్ 10 బదులు 100 తీసుకుంటే మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మనం బేస్ ని 100 తీసుకున్నామో ఇక్కడ మనం ఏం చేయాలి, 2 డిజిట్స్ ని తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలండి, 2 డిజిట్స్ ని తీసుకొని సో రిమైనింగ్ 1 మనం ఏం చేయాలి, క్యారీ చేయాలి. ఇప్పుడు చూడండి 0 క్యాన్సిల్ అయినా ఇప్పుడు నాకు 55/10 అంటే 5.5 అని రాయొద్దు దయచేసి. ఎప్పుడైతే మీరు 5.5 అని రాశారో మళ్ళీ క్యాలిక్యులేషన్ పెద్ద చేస్తారు. అలా కాకుండా ఇంకా క్యాన్సిలేషన్ చేద్దాం. 5 2s 5 11s. ఇప్పుడు మళ్ళీ ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది కండి 578. సో 578 2లో నాకు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి, 289. ఆల్రెడీ మీకు 11తో 289 మల్టిప్లికేషన్స్ నేను ఆల్రెడీ చెప్పున్నాను. కాబట్టి మనం ఈజీగా వేస్తాం, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా. సో 9 17 1 3. కాబట్టి వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 3179. ఇప్పుడు 196. సో 1 ఏం చేయాలి మనం, సో క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎప్పుడైతే 1 క్యారీ ఫార్వర్డ్ చేసామో సో మన ఆన్సర్ ఏమవుతుందండి 318096 ఈజ్ యువర్ ఆన్సర్. సో 3180 ఈజ్ 96 యువర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్. జస్ట్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కానీ విత్ ఇన్ 3 to 4 సెకండ్స్ అండి. కాబట్టి ఇక్కడ బేస్ని మాత్రం మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మన కంపారిజన్ వాల్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి, 679 హోల్ స్క్వేర్. సో నేను సింపుల్ గా ఇక్కడ 700 బేస్ చేశాను అనుకోండి, నాకు ఈజీగా ఉంటుంది కదా. సో నేను ఎప్పుడైతే 700తో కంపేర్ చేసుకున్నానో నాకు 21 డిఫరెన్స్. కాబట్టి 21 యాడ్ చేస్తాను, 21 సబ్ట్రాక్ట్ చేస్తాను. కాబట్టి ఎప్పుడు వాల్యూ తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలని లేదండి. ఇక్కడ చూడండి 550 అనేది తక్కువ ఉంది, 700 అనేది ఎక్కువ ఉంది. మనకి ఎక్కువ తక్కువ అనే విషయం కన్నా మన క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడ ఈజీ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు నేను 679కి 21 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, నాకు 700. అదేవిధంగా 679 నుంచి 21 తీస్తే నాకు ఎంతండి 658. క్లియర్. సో ఆల్రెడీ మనకి ఈ పార్ట్ హోల్ స్క్వేర్ చేయాలి కదా, 21 హోల్ స్క్వేర్ ఎంత 441. క్లియర్. ఇప్పుడు ఇక్కడ బేస్ ఎంత వేస్తామండి, ఈజీగా 100 వేస్తాం, ఎందుకంటే 2 zeros ఉన్నాయి కాబట్టి. ఇక 2 zeros గట్ క్యాన్సిల్. సో సింపుల్ గా మనం 7తో మల్టిపుల్ చేస్తున్నాను. సో 658 ఇంటూ 7 అంటే 4606 441. ఎప్పుడైతే నేను 100 బేస్ గా తీసుకున్నానో 2 డిజిట్స్ ను ఉంచి 4 క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి మీ ఆన్సర్ 461041. దట్ ఈస్ యువర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 947 హోల్ స్క్వేర్ వాల్యూ మీరు ఫైండ్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక్కడ ఒక విషయం అండి,
చెప్పే ప్రతి కాన్సెప్ట్ని మీరు శ్రద్ధగా నేర్చుకోండి. మీరు గమనించారు లేదో, నా క్లాసులో ఒక సింపుల్ ప్రాబ్లమే కాక ఒక డిఫికల్ట్ ప్రాబ్లం తీసుకొని దానివల్ల కలిగే ఇబ్బందులు కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే స్క్వేర్స్ అనే కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో సింప్లిఫికేషన్లో 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా స్క్వేర్స్ మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ ఎలిగేషన్లో రీప్లేస్మెంట్స్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు అథమెటిక్ సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ మీద డౌట్ ఉంటే ఇదిగోండి నా ఈమెయిల్ ఇస్తున్నాను, freelearningmax@gmail.com. సో దీనికి మీరు మెయిల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్కి నేను సాల్వ్ చేసి మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.